దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. దేవునికి ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలా గడపాలో, నువ్వు ఏం చేయాలో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవ కొండకు వెలుచు కాలము గడుపుచుండెను. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు కాలం గడుపుతున్నాడు. ఎక్కడెక్కడ? పగలేమో మందిరంలో వాక్యం బోధిస్తూ, రాత్రి ఏమో కొండ మీద. ఎందుకు? కొండకే ప్రార్థన చేస్తూ టైం గడుపుతున్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారండి? పగలు ఎక్కడ ఉంటున్నాడు? మందిరంలో వాక్యం బోధించడానికి, సువార్త పని చేయడానికి. రాత్రి ఎక్కడ ఉన్నాడు? కొండకి వెళ్ళిపోయి ప్రార్థన చేయడానికి. స్తోత్రం చెప్పండి. ప్రభువే ఈ లోకానికి వచ్చినటువంటి ఆయనే. దేవుని బిడ్డలారా, ఆయన ఏమండి ఇంత ఉన్నతంగా తన సమయాన్ని ఉపయోగించినప్పుడు, ఏమండి ఈ లోకంలో మనుషులుగా అనేకమైనటువంటి ఇబ్బందుల్లో, సమస్యల్లో కూరుకుపోయిన మనము వాటిని జయించాలంటే ఇంకెంత ప్రార్థన కావాలి మనకి? ఇంకెంతగా ప్రభువులో గడపాలి మన? స్తోత్రం చెప్పండి. ఏమండి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని, నీకు ఇంటి నిండా పుట్టుడు ఏమంటే రోగాలు, పుట్టుడు సమస్యలు పెట్టుకొని నువ్వేడ గడుపుతావు? నలుగురు అక్కడ కూర్చుంటారు, అక్కడ ఉంటావు నువ్వు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నలుగురు ఎక్కడో ఆ చిన్న చెట్టు కింద ఎక్కడో కూర్చుంటారండి, అక్కడ ఉంటావు. హల్లెలూయా. ఓ షాప్ దగ్గర నలుగురు ముచ్చట్లేస్తారు, అక్కడ ఉంటావు. ఏమండి లేకపోతే కనుక ఏమండి ఏదో టీవీలో ఏదో వస్తుంది, ఆడ కూర్చుంటావు. సమయం అంతా వృధా చేస్తూ ఉంటావు. మరి వాక్యం ఏం చెప్తుంది? నీ సమయాన్ని ప్రార్థనలో ఉంచు. నీ సమయం దేవుని వాక్యం మీద పెట్టు. నీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అందుకే యేసు ప్రభు వారు తనకు అప్పగించబడిన పని కంప్లీట్ చేశాడనుందా, మధ్యలో ఆపేశాడనుందా? అట్లట్లేదండి. సమాప్తమైంది అన్నాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సమాప్తమైందని అన్నాడు. పాపంలో పడిపోయాడనుందా, పరిశుద్ధుడిగా బ్రతికాడనుందా? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ సమయాన్ని సరైన విధానంలో నువ్వు దేవుల్లో గడపగలిగితే పాపాన్ని నువ్వు జయించగలుగుతావు. స్తోత్రం చెప్దామా? పరిస్థితులను జయించగలుగుతావు. హల్లెలూయా. నీ సమయాన్ని సరైన విధానంలో కనుక నువ్వు ఉపయోగించగలిగితే దేవుడు నిన్ను ఏ పని నిమిత్తం పుట్టించుకున్నాడో ఆ పనిని కంప్లీట్ చేయగలుగుతావు. మధ్యలో ఆపేయి. ఒక స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు తన సమయాన్ని ఏమండి దేవుని యొక్క మందిరంలో గడిపాడు, ప్రార్థనలో గడిపాడు, వాక్యంలో గడిపాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అలాగే లూకాసు వార్త చూడండి. లూకాసు వార్తలో మరొక ఏమంటే వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. తీసారమ్మా? లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. స్తోత్రం చెప్పండి. ఎవరండి ఈమె? ఒక విధవరాలు. స్తోత్రం చెప్పండి. ఏమండి కన్యత్వం మొదలుకొని రాయబడింది కదా. స్తోత్రం చెప్పండి. కన్యత్వం మొదలుకొని అంటే ఒక స్త్రీ ఏమండి పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మెచ్యూర్ అయిన తర్వాత ఏమండి వివాహం, వాళ్ళ ఈ యూదులకి వారి ఆచార పద్ధతుల ప్రకారంగా వివాహాలు ముందే నిర్ణయించబడతాయి. ఏమండి వారు మెచ్యూరిటీ తర్వాత వాళ్ళు వివాహ బంధంలోనికి వారు అడుగు పెడతారు. వాక్యంలో రాయబడింది కన్యత్వం మొదలుకొని అంటే వివాహమైంది మొదలుకొని 7 సంవత్సరాలే భర్తతో కాపురం చేసిందంట. 7 సంవత్సరాల్లో భర్తను కోల్పోయి విధవరాలయ్యింది. వింటున్నారండి? విధవరాలైన తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అంటే 7 + 84 లెక్కేయండి. 91 ప్లస్ ఒక 13 సంవత్సరాలు వేసుకోండి మెచ్యూరిటీ రావడానికి.
104 సంవత్సరాల వయసు ఎక్కడుందట? ఎక్కడుందండి? చెప్పండి అమ్మా. మందిరములో, దేవాలయమును విడువక. స్తోత్రం చెప్పండి. ఎప్పటి నుంచి? కన్యత్వం మొదలుకొని తాను విధవరాలైపోయిన తర్వాత నుంచి దేవుని మందిరంలోనే గడుపుతుంది ఈమె. దేవుని సన్నిధిలోనే ఉంటుంది ఈమె. బిడ్డలారా వినండి. ఏమండి, భర్తలు కలిగినటువంటి నీవు, ఏమండి కుటుంబం కలిగిన నీవు దేవుని మందిరంలో ఉండాలా. రెండోది, భర్తను కోల్పోయిన నీవు మరి ఎక్కువగా ప్రభు మీద ఆధారపడాల, మరి ఎక్కువగా ప్రభు సన్నిధిలో ఉండాలా. ఇది వాక్యం నేర్పిస్తున్నటువంటి పద్ధతి. స్తోత్రం చెప్పండి. ఈమె దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదు. అమ్మా వింటున్నారా? దేవాలయాన్ని విడిచిపెట్టిందనుందా? విడిచిపెట్టలేదనుందా? విడిచిపెట్టట్లేదండి. రెండోది, ఉపవాస ప్రార్థనలు చేస్తుందంట. ఏ ప్రార్థనలు? ఏ వయసు? 104 సంవత్సరాల వయసు. ఏ ప్రార్థన చేస్తుంది? ఉపవాస ప్రార్థన. దూరేమ్మ, మరి నీ వయసు ఎంత? ఉపవాసం అంటే నా గ్యాస్ట్రిక్ అంటావు, ఉపవాసం అంటే నా కళ్ళు తిరిగితే అంటావు. తిప్పు కొడితే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు లేవు. అర్థమైందా? దేవుని బిడ్డలారా, ఈమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో ప్రభు సన్నిధితో గడుపుతుంది. ఇంకా అండి, ఉపవాస ప్రార్థన ఒకటేనా? రేయింబవల్లో ఆల్నైట్ ప్రేయర్ కూడా చేస్తుందంట. ఏమండి, రాత్రనక పగలనక మందిరంలో నుండి సేవ చేసుకుంటుందండి, పరిచయం చేస్తుంది. ఈమెం పాస్టర్ గారు ఏం కాదు, పాస్టర్మ్మ గారు అసలే కాదు. వాక్యంలో రాయబడింది, పనూయేలు కుమార్తె, అషేరు గోత్రికురాలు, లేవి గోత్రానికి చెందింది కాదు. వేరే గోత్రములు వచ్చి సేవ చేయడానికి అక్కడ దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఈమె అషేరు గోత్రానికి చెందినటువంటి స్త్రీ. భర్తను కోల్పోయిన తర్వాత ఏమండి, వారికి బంధుధర్మం జరిపించాల్సినటువంటి ఒక పద్ధతి యూదులకు ఉంది. అంటే భర్తను చనిపోయిన తర్వాత ఏమండి, భర్త యొక్క అన్నదమ్ములు ఎవరైనా ఉంటే కనుక వారిని వివాహం చేసుకునే అవకాశం ఈమెకు ఉంది. హల్లెలూయా. ఒకవేళ అన్నదమ్ములు ఎవరు లేకపోతే దూరపు చుట్టంలో ఎవరైనా ఒకరు వచ్చి ఈమెను పెళ్లి చేసుకొని ఆమెకు వివాహ ధర్మాన్ని జరిపించాల్సినటువంటి ఆచారం కూడా యూదులకి ఉన్నదే. అంటే ఈమెను ఇంకా ఎవ్వరు కూడా పెళ్లి చేసుకోలేనట్లుగా బైబిల్లో రాయబడింది. అంటే మనుషులందరూ ఈమెను ఏం చేశారు? వదిలేశారు. ఎవరు ఇష్టపడలేదు. ఒకటేమో చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. రెండోదేమో దేవుని బిడ్డలారా, బంధు ధర్మం జరిపించబడతాదేమో ఆశతో ఉన్నటువంటి ఈమె ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి, విఫలమైపోయినాయి. ఎవడు కూడా ఈమె దరిదాపులోనికి రావాలంటే భయపడేటటువంటి స్థితి. ఈమెను విధవరాళ్ళ కింద వదిలేశారు. అయినప్పటికీ ఈమె లోకాన్ని చూసుకొని తన జీవితాన్ని చాలించాలనుకోలేదు. లోకంలో పడి చిచ్చి ఇలాంటి బ్రతుకు నాకు ఎందుకురా, నేను బతికితే ఎంత చస్తే ఎంత అని చెప్పి లోకంలో పడి చావలేదు. పిల్లలు ఉన్నట్టు కూడా లేదండి ఈమెకి. పిల్లలు ఉన్నట్టుందా? లేదే. ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా పోయి. దేవుని బిడ్డలారా, ఈమె ఒకటే అనుకుంది, అరే నన్ను ప్రేమించిన దేవునితో మిగిలిన సమయం నేను గడుపుతా. మనుషులు నమ్మి మోసపోయా. ఏమండి, అనేకులను నమ్మి నేను మోసపోయినా కాబట్టి ఇక నా జీవితం దేవునికే అనుకుంది. భర్తను కోల్పోయిన తర్వాత మందిరంలోనే అడుగుపెట్టింది. మందిరంలో సమయాన్ని గడుపుతుంది, మందిరంలో కాలం గడుపుతుంది. ఈ రోజుల్లో విధవరాలు ఎట్లా ఉన్నారో తెలుసండి దేవుని బిడ్డలారా. ఎవరిని మనవల కొరకు, మనవరాల కొరకు, పిల్లల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థించాల్సినటువంటి ఈమె ఊరి మీద తిరుగుతూ ఉంటుంది. ఏమండి, ఉదయం లేసింది మొదలుకొని రోడ్లు ఎట్టిద్ది, ఇక రోడ్డు ఎక్కిద్ది. ఇంటికి చేరడానికి మళ్ళీ మధ్యాహ్నం ఏమండి ఉదయం 10-11 అవుతుంది. ఇంటికి వెళ్తే టిఫిన్ చేస్తుంది, కాసేపు టీవీ ముందు కూర్చుంటుంది, మళ్ళా రోడ్డు ఎక్కిద్ది. స్తోత్రం చెప్పండి. మళ్ళా రోడ్డు ఎక్కిద్ది. ఎవరన్నా ఇంత అన్నం పెడితే ఆడ తిని అక్కడ ముచ్చట్లు వేస్తుంది, రాత్రికి ఇంటికి చేరుతుంది. మరి వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నిజంగా విధవరాల కింద ఉంటే, దేవుని సంఘం నేను గౌరవించాలంటే, దేవుని సంఘం నీకు విలువ ఇవ్వాలంటే, దేవుని బిడ్డ భర్తను కోల్పోయినటువంటి నీవు దేవుని మందిరంలో ఉండాలా, దేవుని సేవలో ఉండాలా, దేవుని పనిలో ఉండాలి. నీకు అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? అంతకు మించిన భాగ్యం ఏముందండి నీకు? హల్లెలూయా. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మాట ఎంత చక్కగా రాయబడిందో తెలుసా? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అయితే నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఎంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. స్తోత్రం చెప్పండి.
ఏమండి ఆమెను నిజమైన విధవరాలు అన్నాడు దేవుడు. ఎవరిని? భర్తను కోల్పోయినటువంటి తర్వాత దేవుని మందిరం నుండి ప్రార్థనలో వాక్యములో దేవుని బిడ్డలారా తన జీవితాన్ని గడుపుతూ కాలం గడుపుతూ తన పోషణాధారం చూసుకుంటూ పనిపాట్లు చూసుకుంటూ మిగిలిన సమయం అంతా ఎక్కడ గడపాలంట? తక్కిన సమయం అంతా దేవుని మీద గడిపింది. ప్రభు స్తోత్రం చెప్పండి. అందుకే 10వ వచనం రాయబడి ఉంటుంది, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఈరోజు సంఘం ఒక విధవరాండ్ర గౌరవించాలన్నా గుర్తించాలన్నా ఆమె పక్షంగా సంఘం నిలబడి ఏదైనా చెయ్యాలన్నా ఎలాంటి వాళ్ళకి చేయమంటున్నాడండి? ఆమె లక్షణాలు ఎలా ఉండాలని చెప్తున్నాడండి? చూడండి దేవుని బిడ్డలారా, ఏం చేయాలంట? ఏమని రాయబడింది ఇక్కడ? సత్క్రియలకు పేరు పొందాలా, ఆమె మంచి పనులు చేసేదిగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. రెండోది ఇంకేం చేయాలంటండి? పిల్లలను పెంచాలా. భర్త కోల్పోయిన తర్వాత పిల్లలను గాలి కుదిలేసి గాలి తిరుగులు తిరగకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యంలో రాయబడింది పిల్లలను పెంచుకోవాలా. స్తోత్రం చెప్పండి. మూడోది ఏం చేయాలంట? పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలా. హల్లెలూయా. అర్థమైందండి? పరదేశులకు ఆతిథ్యం అంటే నీకు తెలియలేని వాళ్ళు ఎవరైనా ఆకలితో ఉంటే వారు నువ్వు చేర్చుకోవాలి, వారికి అన్నం పెట్టాలా, వారి అవసరాలు నువ్వు తీర్చగలగాల. అరే నేనే వెదవరండి, నాకెవడో పెట్టువాళ్ళు లేడండి. నిజమే, వాస్తవమే. నీకు కలిగిన దాంట్లోనే ఆపదలో ఉన్న వారికి దేవుడు ఇమ్మంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అవసరాల్లో ఉన్న వాళ్ళకి దేవుడు ఇమ్మంటున్నాడే. ఇంకా ఏం చేయాలంట? పరిశుద్ధుల పాదాలు కడగాలంటున్నాడు. అంటే పరిశుద్ధుల పాదాలు కడగడం అంటే పరిచర్య చేయడం. నీ దైవజనులకు పరిచర్య చేయాలి, సంఘానికి పరిచర్య చేయాలి నువ్వు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంకేం చేయాలంటండి? శ్రమ పడి వారికి సహాయం చేసి ప్రతి మంచి పని అని చెప్పబడిన ఏ పనైనా చేయడానికి ముందు ఉండాలి. హల్లెలూయా. అట్లా ఉంటేనే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చమన్నాడు దేవుడు. ప్రభు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ కాలమును వృధాగా గడపడానికి వీల్లేదు. యేసు ప్రభువారు తన కాలాన్ని పగలంతా మందిరంలో బోధలో గడిపాడు, రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఈ అన్న అనేటటువంటి ఒక విధవరాలు భర్తను కోల్పోయిన తర్వాత 84 సంవత్సరాలు దేవుని మందిరంలో సేవలు గడిపింది. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో రాత్రనక పగలనక ప్రభువుకి సేవ చేసుకుంటూ సంఘానికి పరిచర్య చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో గడిపింది. ఎంతగా దేవునిలో ఎదిగిందంటే ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ప్రవక్త అయిపోయేంతగా గడిపింది. ఏమని రాయబడిందండి? అన్నా అనే ఒక ప్రవక్తిని ఉండేనని రాయబడింది. స్తోత్రం చెప్తామా? ప్రవక్త అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రవక్త అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని పక్షంగా ప్రజల ఎదుట నిలబడేవాడు. పూజారి అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రజల పక్షంగా దేవుని దగ్గర నిలబడేవాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈమె దేవుడే తన పక్షంగా చేర్చుకొని నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్పి అంటున్నాడు ఆమెతో. ఇదిగో పలానోడు మందిరానికి వస్తున్నాడు కదా, సంఘానికి వస్తున్నాడు కదా, వాడి ప్రవర్తన బాగాలేదు, నువ్వు వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక ప్రవక్తగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? ఈరోజు దేవుని బిడ్డలారా వినండి, నువ్వు నిత్యము దేవాలయంలో గడపాలా, దేవుని సన్నిధిలో ఉండాలని, సమయాన్ని వృధా చేయొద్దు, సమయాన్ని పోనివ్వద్దు, అజ్ఞానంగా బ్రతకొద్దు అని చెప్పినటువంటి దేవుడు నువ్వు దేవుని మందిరాన్ని విడవకుండా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ పనిలో ఓడిపోయినట్లు ఎక్కడ? పాపంలో పడిపోయినట్టు ఎక్కడ లేదు. తనకు అప్పగించబడిన పని కంప్లీట్ చేసిన వాడుగా మన ముందు కనబడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. రెండోది, విధవరాలైనటువంటి స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ, సమాజం చేత వెలువేయబడినటువంటి స్త్రీ ఒక ప్రవక్తగా మారిపోయింది. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నీ సమయాన్ని దేవుని సన్నిధిలో పెట్టు, నీ సమయాన్ని దేవుని యొక్క సేవలో పెట్టు, దేవుని పనిలో పెట్టు, వాక్యంలో పెట్టు, ప్రార్థనలో పెట్టు. నీ జీవితాన్ని దేవుడు ఉన్నతంగా మార్చేస్తాడు. ప్రభు స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి, కానీ మరొక వ్యక్తి కొరకు మాత్రం నేను చెప్పి వాక్యం ముగిస్తాను. చూడండి, 116వ కీర్తన 9వ వచనం. 116వ కీర్తన 9వ వచనం. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతాను. అమ్మ ఎక్కడంట? ఎక్కడ కాలం గడుపుతాడంట? యెహోవా సన్నిధిలో నా టైం గడుపుతా. సెల్ ఫోన్ ముందు కాదు, టీవీ ముందు కాదు, స్నేహితుల దగ్గర కాదు, ఊరి మీద తిరగడానికి కాదు.
ఎక్కడ గడుపుతాడంటండి? మాట్లాడలేదు దేవుని బిడ్డ. ఎక్కడమ్మా? యెహోవా సన్నిధిలో. దావీదు గారు మాట్లాడతాడు. ఏమండి 27వ కీర్తన 4వ వచనం చదవండి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. స్తోత్రం చెప్పండి. దావీదేమన్నాడండి? నేను దేవుని ఒక వరం అడిగాను, దాన్ని నేను వెతుకుతున్నాను. ఏంటయ్యా, ఏమనుకున్నావు నువ్వు? దేవుని ప్రసన్నత ఎలాగైనా నేను చూడాలా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం నేను చూడాలా. ప్రభు స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారా? నేను దేవుని మందిరానికి వెళ్ళి ఒట్టిగా రావద్దు, ప్రభు మందిరానికి వెళ్ళి నేను ఆయన మహిమను నేను చూడాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రసన్నత నేను చూడగలగాల. రెండోది, నా బ్రతుకు కాలం అంతా ఆయన సన్నిధిలో నేను నివాసం ఉండాలా. ప్రభు స్తోత్రం చెప్తామా? 116వ కీర్తన 2వ వచనం చదవండి. 116వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొదటేమో నా బ్రతుకు కాలం అంతా ఆయన సన్నిధిలో గడుపుతా అన్నాడు. రెండోదేమో నేను ఆయన ప్రసన్నతను చూడాలంటున్నాడు. మూడోదేమో నా జీవిత కాలం అంతా నేను ప్రార్థన చేస్తానే. అబ్బా, ఎలాంటి ఆశ అండి దావీద్ది. 146వ కీర్తన 2వ వచనం చదవండి. 146వ కీర్తన 2వ వచనం. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను. అమ్మా ఏంటంట? ఏ కాలం? లైఫ్ లాంగ్. నా జీవిత కాలం అంతా నేను దేవుణ్ణే స్తుతిస్తాను. ఏందమ్మా ఇది? నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను. ప్రభు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు అలాంటి ఆశ ఉండాలా. ఏముండాలండి అమ్మా? ఏముండాలి? ఆశ ఉండాలండి. దేవుని బిడ్డలారా, సమయం దొరికితే నేను వాక్యం వింటాను, నేను పాటలు నేర్చుకుంటాను, నేను ప్రభు మాటలు నేను ధ్యానిస్తాను, నేను ఎవరికైనా స్వార్థ చెప్తాను. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీకు టైం గడవట్లేదు అనుకోండి, నీ పాస్టర్ గారికి ఫోన్ చేయి, అన్నా నాకు టైం ఉంది కానీ కాసేపు ప్రార్థన పెట్టండి మా ఇంట్లో అడుగు. స్తోత్రం చెప్పండి. గట్టి చెప్పండి. హల్లెలూయా. లేంటే కనుక నీ పక్కన వాడిని అడుగు, అక్క నువ్వు కూడా ఖాళీగా ఉన్నావా, రా ప్రార్థన చేసుకుందాం, కాసేపు దేవుని మందిరంలో వాక్యం ధ్యానించుకుందాం, మనకు అర్థం కాలేని విషయాలు ఉన్నాయి కదా దాని మీద రాసుకుందాం. హల్లెలూయా. ఈ ఆశ నీకు ఉండాలా. అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి కాలాల్లో మనం ఉంటున్నాం, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనలో ఇలాంటి కోరిక మనకి ఉండాలా. లూకాసు సువార్త 21వ అధ్యాయం 38వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది. లూకాసు సువార్త 21:38. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచుండిరి. స్తోత్రం చెప్పండి. అమ్మ ఎప్పుడు వచ్చేస్తున్నారంటే పెందల కడనే. ప్రజలందరూ ఎందుకండి? ఆయన మాటలు వినాలని. వారి టైం వేస్ట్గా గడపట్లేదండి. స్తోత్రం చెప్పండి. ఏంటి ఎప్పుడు వస్తున్నారంటే వీళ్ళు? ఎప్పుడు వస్తున్నారు? ప్రతిదినం వచ్చేస్తున్నారండి ఆయన దగ్గరికి. హల్లెలూయా. వచ్చినప్పుడు వెంటనే పరుగులు ఎడతా లేదండి. ఒకసారి వస్తే 3 రోజులు 4 రోజులు. ఏమండి ఒకసారి వచ్చారు, ఎన్ని రోజులు ఉన్నారు యేసుప్రభు దగ్గర? 3 రోజులు ఉన్నారు. మరొకసారి 4 రోజులు ఉన్నారు. హల్లెలూయా. ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. ఒకసారి ఏమండి 5 రొట్టెలు 7 చేపలు 4,000 మందికి. స్తోత్రం చెప్పండి. అవునా కదా? 2 సార్లు. ఒకసారి ఏమండి ఒకసారి 3 దినాలు ఉన్నారు, ఒకసారి 4 దినాలు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి ఇదిగో ప్రజల ఆశ ఇది. నాకు ఖాళీ ఉంది, నాకు తీరిక ఉంది, నేను నా దేవుని సన్నిధిలో ఉండాలా. నాకు తీరిక దొరికింది, నాకు సమయం దొరికింది, నేను ప్రార్థన చేయాలా. నాకు సమయం దొరికింది, నేను ప్రభు వాక్యాన్ని ధ్యానించాలా. నాకు సమయం దొరికింది, నేను దేవుని యొక్క మాటలు వినాలా. నాకు సమయం దొరికింది, నేను 10 మందికి సువార్త ప్రకటించాలా. ఇది కదా ఈరోజు ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ఆశ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆశ అనేకుల్లో చచ్చిపోతూ ఉంది. ఎందుకంటే అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ ఆశ నీలో కొదువైపోతే దేవుని బిడ్డలారా ప్రభు రాకల్లో ఎత్తబడలేవు. ఏమండి ఈ విషయాల్లో నువ్వు అనగారిపోతే, ఈ విషయాల్లో చల్లారిపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. ప్రభు స్తోత్రం చెప్తామా? అందుకే దేవుడు అంటున్నాడు, సమయాన్ని పోనవద్దు, జ్ఞానంగా నడు. జ్ఞానంగా నడు. నీ సమయం ఎక్కడ పెట్టుబడి పెడితే
నువ్వు ప్రయోజనం పొందగలవు ఆలోచించు. నీ టయాన్ని ఎక్కడ ఉపయోగిస్తే అది నీకు ప్రయోజనంగా మారుతుందో నువ్వు ఆలోచించి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాలం గతించిపోతుందని చెప్పాడు దేవుడు. మీకు మాట చెప్పిన దేవుని బిడ్డలారా, మనమేమో ఉన్న టయాన్నేమో మనం వేస్ట్ చేస్తుంటే సాతాను గడు ఏం చేస్తున్నాడో తెలుసా అమ్మా? అపవాది గడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 12:12 చూడండి. ప్రకటన గ్రంథము 12:12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకో? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని. అమ్మా వింటున్నారా? ఎవరంట? అపవాది అంటే ఎవడో? అపవాది అంటే ఎవరమ్మా? మన ఇంటి పక్కన ఉంటాడా? సాతాను గడు. ఏం చేస్తున్నాడు వాడు? తనకు సమయం కొంచెమే అని అర్థమైపోయింది వాడికి. ఏమండి? కొంచెమైనా అర్థమైపోయినటువంటి వాడు బహుక్రోధం కలిగిన వాడై, స్తోత్రం చెప్పండి, వాడు కోపం పెరిగిపోయింది. ఒరే టైం అయిపోయిందిరా, ప్రభు రాకడ దగ్గర పడిందిరా అని బహుక్రోధం కలిగిన వాడే సంఘాన్ని ఎలా పాడు చేయాలి, ప్రజలను ఎలా పాడు చేయాలి, ప్రజలు ఇంకా పాపంలో ఇంకా ఈడ్చుకుపోవాలని వాడు ప్లాన్లు వాడేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా వింటున్నారా? ఏమండి? ఈ క్రైస్తవ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, నిన్నగాక మొన్న పుట్టినవి. ఏమండి? ఎప్పటి నుంచో ఉన్నాయండి? ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి కొట్లాట్లు ఎప్పటి నుంచి జరుగుతున్నాయండి? ఈ గత ఒక 5-6 సంవత్సరాల నుంచే కదా దేవుని బిడ్డలారా. అంతకుముందే ఆడి కొట్లాట్లు. అంతకుముందు కులం, ఏమండి, మతం పేరుతో తగాదాలు ఏడ జరిగినాయి? 2014 నుంచే కదా జరుగుతుంటా. స్తోత్రం చెప్పండి. ఏడ జరిగినాయి? ఏమండి? ఒకప్పుడు రామ్ భక్తులు ఉన్నారు, ఇప్పుడు రామ్ భక్తులు ఉన్నారు. ఒకప్పుడు భజనలు చేసుకుంటూ చక్కగా ఉండేటోళ్ళు. అవును, అవునా కదా? ఒకప్పుడు ఎవరి భక్తి వాళ్ళు చేసేటోళ్ళు. ఈరోజు చర్చిల మీద పడి కూలగొట్టుకుంటూ జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ. అవునా కదండి? అవునా కదా దేవుని బిడ్డలారా? ఏమండి? ఇంకా భయంకరమైనటువంటి విధానాలు అమలైపోతూ ఉన్నాయి. చర్చిలు కూలగొట్టేస్తూ ఉన్నారు, సంఘాలను తగలబెడుతున్నారు, మనుషులను చంపేస్తున్నారు కిరాతకంగా. దేవుని బిడ్డలారా, ఏమండి? అనేకమైన మతాల పేరు చెప్పుకొని, అనేకమైనటువంటి మతాల పేర్లు చెప్పుకొని, హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? ఎందుకండి? అపవాది తనకు సమయం కొంచెమని అర్థమైపోయి మనుషులను రెచ్చగొడుతుంది, ప్రజలను రెచ్చగొడుతుంది, ఉసుకొలుపుతుంది. వాడు బహుక్రోధం కలిగినోడే దిగొచ్చాడంట. హల్లెలూయా. మనుషుల మీద ఒకరి మీద ఒకరికి ద్వేషం పుట్టిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు స్వార్థ సేవ జరిగేది. ఎలా జరిగేదండి? ఒక క్రీస్తుని ప్రకటించేటోళ్ళు, ఒక దేవుణ్ణి మాత్రం ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు పాస్టర్ గారు మై కట్టుకొని, ఏమండి, ఆ దేవుణ్ణి తిడుతున్నారు, ఈ దేవుణ్ణి తిడుతున్నారు, ఇంకో దేవుణ్ణి తిడుతున్నారు. హల్లెలూయా. ఎందుకని? ఈ ఉద్రేకం యాడ్ నుంచి తీసుకొస్తుంది అపవాది. అర్థమైపోయింది, నాకు టైం కొంచెమే ఉందిరా, వీళ్ళని ఎవరినైనా రెచ్చగొడితే ఈ మత విద్వేషాలు చెలరేగి, ఏమండి, రెచ్చగొట్టి ఈ మతాల మధ్యలో చిచ్చు పెట్టి నేను సంతోషపడచ్చు, వీళ్ళ నరకానికి ఈడ్చుకుపోవచ్చు అని వాడు పనులు వాడు చేస్తున్నాడు. ఇటు క్రైస్తవంలో చేయాల్సిన పనులు క్రైస్తవులో చేస్తున్నాడు, ఇటు వేరే మతాల్లో చేయాల్సిన పనులు వేరే మతాల్లో కూడా చేసి చివరికి వాడు పని ఈజీ చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఒక అపవాది గాడికి అర్థమైంది టైం కొంచెం ఉందని. మరి క్రీస్తు రక్తంలో కడగవని నీకు అర్థం కాకపోతే ఎట్లా? అమ్మా వింటున్నావా? దేవుని రక్తంలో కడగబడిన నీకు టైం కొంచెమే ఉందిరా, నాకు దేవుని రాకడ సమీపంగా ఉందిరా అని అర్థం కాకపోతే ఎట్లా? నీకు ఇంకా టైం వేస్ట్ చేస్తే ఎట్లా? ఇంకా సమయాన్ని వృధాగా గడిపితే ఎట్లా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకా సిగ్గుసేటు ఏంటంటే దేవుని బిడ్డలారా, బాప్తిజం తీసుకున్న తర్వాత చదువు వచ్చిన వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలైనా ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్గా చదవలేని భక్తులు సంఘాల్లో ఇక్కడ కూడా ఉంటారు. స్తోత్రం చెప్పండి. నీకు దేవుడు చదువు ఇచ్చాడు, చదువుకునే జ్ఞానం దేవుడు నీకు ఉపయోగిస్తున్నావా? దాన్ని దేవుడి కొరకు ఉపయోగిస్తున్నావా? స్తోత్రం చెప్పండి. నీకు కంప్లీట్గా ఒక్కసారి వాక్యమే చదవలేని నువ్వు దేవుని పద్ధతులు నీకు ఏం తెలుసు అని పరలోక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు రావాలి యేసయ్యా, ఎందుకు పాట పాడుతున్నావు రమ్మని? స్తోత్రం చెప్పండి. ఆయన వస్తే పోతావా పరలోకం? మాట్లాడండి. అరే నీకు ఆయన పద్ధతి ఏంటో తెలీదు, ఆయన విధానం ఏంటో తెలీదు, ఆయన వస్తే ఏం చేస్తాడో తెలీదు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలో తెలియదు. కానీ యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా
ఎప్పుడైతే నీకు ఎందుకు తల్లి వెళ్ళలేని దానికి స్తోత్రం చెప్పండి అమ్మ. ఆయన రాకడ ఎప్పుడైతే నీకు ఎందుకు అంటావు, పోతావు నువ్వు అసలు. ఎందుకు అరే నీకు ఆయన పద్ధతులే సరిగ్గా తెలియలేదు, ఆయన విధానం సరిగ్గా తెలియలేదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆయన ముద్ర నీ మీద ఇవ్వడాలంటే వాక్యం తెలియాలి కదండి. దేవుని వాక్యం నీకు తెలియాలి కదా, దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి కదా. మనం టైం చూసుకొని చేసే భక్తులు. మనం టైం అవగానే లోనికి అంట కొడుతూ ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నిటికి టైం ఉంటుంది కానీ దేవుని వాక్యానికి అన్నిటికి టైం ఉంటుంది కానీ బైబిల్ చదవడానికి అన్నిటికి టైం ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి టైం ఉండదు, మందిరానికి రావడానికి టైం ఉండదు. హల్లెలూయా. పాట మాత్రం పాడతాం. ఏమని చెప్పండి, ఏమని? రారాజు వస్తున్నాడు, నువ్వేదో పెద్ద సిద్ధపడినట్టు అందరికీ చెప్తావు మళ్ళా. హల్లెలూయా. ఆయన వచ్చేస్తున్నాడు ప్రజలారా, వేగంగా సిద్ధపడిపోండి. మరి నీకేది సిద్ధపడు అమ్మా? ఏది? స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా దేవుని బిడ్డలారా? అర్థమైందా? సమయం కొంచెమే ఉంది. సిద్ధపాటు లేకపోతే వెళ్ళవు, అజ్ఞానంగా నడిస్తే అసలే వెళ్ళవు. నీ సమయాన్ని వృధా చేస్తే ముందే సాతాను గడికి అర్థమైందండి టైం కొంచెం ఉందని. అందుకే మన దేశంలో మన ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొడుతుంది. ఇటు పాస్టర్లు వాడుకుంటుంది, అటు బయట మతస్థుల్ని వాడుకుంటుంది. ఎక్కడికక్కడ విద్వేషాలు, ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, పోయే కాలం వచ్చినప్పుడు మనుషులు అతి ద్వేషులు అయిపోతారంట. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒకరినొకరు ప్రేమించుకోలేనటువంటి స్థితి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పే పాస్టర్ గారే చెప్పేటటువంటి ఏమండి ఆ సంఘ విశ్వాసే క్రీస్తు నామం పెట్టుకున్నవాడే వేరే మతస్థుని ప్రేమించలేకపోతున్నాడు, వేరే ప్రాంతముని ప్రేమించలేకపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. వేరే కులమోడిని మాట్లాడలేదండి, మరి ఎట్లా పోదు పరలోకం? స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, సమయం కొంచెమే ఉంది. ఈ కొద్దిపాటి సమయంలో ప్రభు వాక్యాన్ని బాగా ధ్యానించు, వాక్యం పట్ల శ్రద్ధ కలుగుండు, ఆయన పద్ధతులు బాగా నేర్చుకో, ఎలా బ్రతకాలో బాగా చదువు, బాగా నేర్చుకో. ఆయన వాక్యం వినడానికి సమయం గడుపు. ఏమండి, ఆయన మందిరంలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడు, ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడు. నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఈ లోకంలో పడి ఎంత సంపాదించినా ఇప్పుడు దేవుడు వచ్చాయంటే ఏది ఒక్క నీ మొలకున్న మొలతాడు కూడా నువ్వు పట్టుకుని పోలేవు. అర్థమైందా? అట్లే రూపాయి మొలతాడు వస్తుందా నీతో? రాదు. ఏమండి, అశాశ్వతమైనటువంటి లోక ముచ్చట్లలో పడిపోయి, వ్యామోహంలో పడిపోయి నువ్వు దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యాన్ని కోల్పోవద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత్య దినాల్లో మనుషులు 2 విషయాలు బిజీ అయిపోయారు. మొదటిది పెళ్ళిళ్ళు చేసుకోవడం, రెండోది ఇల్లులు కట్టుకోవడం. హల్లెలూయా. చేస్తే పెళ్ళి అన్న చేస్తున్నాం, లేదంటే ఈ 2 గోల్స్. ఏంటి గోల్స్? ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి, అమ్మ నీ ఉద్దేశం, నీ గోల్ ఏంటమ్మా అంటే మంచి ఇల్లు కట్టుకోవాలన్నా. స్తోత్రం చెప్పండి. లేదంటే మా పిల్లలకి ఘనంగా పెళ్లి చేయాలన్నా. హల్లెలూయా. అరే దేవుని రాకడ వస్తుందిరా, సిద్ధపడండి అంటే దేవుడు అన్నాడు నోవహు కాలంలో జరిగినట్టు జరగబోతుంది అంత్య దినాల్లో అన్నాడు. నోవహు కాలంలో పెళ్లి చేసుకుంటూ, పెళ్లికి ఇవ్వడుతూ, నాటుచు, కొనుచు, విత్తుచు, అమ్ముచు, ఏమన్నా వారు సమయాన్ని పాస్ చేశారు, వృధా చేశారు. ఈ రోజు నువ్వు అట్లా చేయొద్దు. దేవుని రాకడ సమీపంగా ఉంది. దయచేసి సిద్ధపడండి. వాక్యం చదవండి, సువార్త ప్రకటించండి, ప్రార్థనలు ఎక్కువ సమయం గడపండి, మీ పిల్లలకు బోధ నేర్పించండి, వాక్యం నేర్పించండి, దేవుడేంటో తెలియజెప్పండి, నీ యొక్క బంధుమిత్రులకు దేవుని సువార్తను ప్రకటించండి. సమయాన్ని వృధా చేయొద్దు. ప్రభు స్తోత్రం చెప్దామా? అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచడమా? చిన్న ప్రార్థన. విన్న వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో చెప్పాడు బైబిల్లో దేవుడు. ఆ లక్షణాలు నీలో ఉంటే వారికి దూరంగా ఉండమన్నాడు. ఆ లక్షణాలు నీలో ఉంటే నిన్ను కూడా దేవుడు దూరం పెడతాడు. ఆ లక్షణాలు వదిలేద్దాం, పద్ధతులు వదిలేద్దాం, ప్రయోజనం లేనటువంటి ఆచారాలు వదిలేద్దాం. క్రీస్తు మాటను చేత పట్టుకుందాం,
దేవుని వాక్యాన్ని చేత్తో పట్టుకొని వెలుగుచుండేటటువంటి దివిటీల్లాగా మారిపోతాం. ప్రపంచానికి వెలుగు చూపించేటటువంటి క్రీస్తు జ్యోతులుగా మారదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఇదిగో సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమన్నావు. నీ వాక్యములు అనేకమైన విషయాలు తండ్రి మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా నీ కృపల వర్ధిల్లే కృప దయచేయమని, వాక్య ప్రకారంగా నడుచుకునే జీవితాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.